అలవికాని హామీలతో ప్రజలను మోసం చేసి బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్లో అరాచక శక్తిగా తయారయ్యారు. భూమాఫియా, మైనింగ్ మాఫియాతో సరికొత్త దోపిడీకి తెరలేపారు. పైగా తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతో సాన్నిహిత్యం కోసం అరువులు చాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పాయల్ డ్రామాలను ఎండగట్టారు. ఆ గట్టునుంటావో లేక ఈ గట్టునుంటావో తేల్చుకోవాలంటూ సవాల్ విసిరారు. పాయల్ది అసలు ఏ పార్టీ అని చురకలంటించారు. బీజేపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అప్పుడు ఆయన్ను కాంగ్రెస్లో చేర్చుకోవాలో లేదో ఆలోచిస్తామని కేఎస్ఆర్ తేల్చి చెప్పారు. పాయల్ శంకర్ ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే. ఎన్నికల్లో గెలవడం కోసం ఆదిలాబాద్ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కావు. నోటికొచ్చింది చెప్పుకొచ్చారు. అది చేస్తా ఇది చేస్తా అంటూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల్లో గట్టెక్కారు. ఏరు దాటాక తెప్ప తగిలేసిన చందంగా గెలిచిన తర్వాత ఆయన ప్లేట్ ఫిరాయించారు. ప్రజలకు సేవ చేయడం మరిచి సొంత లాభం చూసుకుంటున్నారు. నమ్మి ఓటేసిన ప్రజలను ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని దోచుకోవడమే టార్గెట్గా పెట్టుకున్నారు. గత 2 ఏళ్లుగా పాయల్ శంకర్ అండ్ కో రెచ్చిపోతుంది. భూమాఫియా, మైనింగ్ మాఫియాతో విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ బీజేపీ ఎమ్మెల్యే సరికొత్త డ్రామాకు తెరలేపారు. కమలం పార్టీని మోసం చేసి కాంగ్రెస్తో దోస్తీ కోసం ఆరాటపడుతున్నారు. తాను గెలిచింది బీజేపీ పార్టీ నుంచేనన్న వాస్తవాన్ని పక్కన పెట్టి హస్తం పార్టీ నుంచి తాను గెలిచినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. పాయల్ శంకర్ ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని సమస్యలను పట్టించుకునే మూడ్లో లేరు. నియోజకవర్గ రైతులు రోడ్డెక్కినా ఆయనకు కనిపించడం లేదు. ఎంతసేపు తన అనుచరులను పురమాయించడం, వారికి భూ మైనింగ్ దోపిడీ బాధ్యతలను అప్పచెప్పటం. తాను మాత్రం దర్జాగా హైదరాబాద్లో తిష్ట వేయడం చేస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్లో పైరవీల్లో మునిగి తేలుతున్నారాయన. సీఎంతో పాటు మంత్రుల పేషీల చుట్టూ తిరుగుతూ తనకు మిగిలేది ఎంత అంటూ సొంత లాభం చూసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. తాము ఓటేసి గెలిపించిన పాపానికి ఆదిలాబాద్ ప్రజలను పాయల్ శంకర్ రాచి రంపాన పెడుతున్నారన్న విమర్శలు చాలా గట్టిగా వెలువెత్తుతున్నాయి. ప్రజలెవరికి ఆయన అందుబాటులో ఉండడం లేదన్న వాదన వినబడుతుంది. ఆదిలాబాద్లో ఉంటే ప్రజలను కలవకుండా స్కిప్ చేయడం, హైదరాబాద్లో ఉంటే పైరువేలు చేసుకోవటం, ఇదే ఆయన రొటీన్ షెడ్యూల్గా మారిందన్న చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ కండువా వేసుకోకపోయినా, హస్తం పార్టీ నేతలు పట్టించుకోకపోయినా తానేదో కాంగ్రెస్కు అనుబంధ సభ్యుడిగా తనను తాను భావించుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పాయల్. కాంగ్రెస్లో జాయిన్ కాకుండా ఈ ఫిరాయింపు రాజకీయం చేయడమేంటన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. దమ్ముంటే ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారో అదే పార్టీ నుంచి చివరి వరకు పనిచేయాలి. కానీ ఓ పార్టీ తరపున గెలిచి అధికారం కోసం పవర్లో ఉన్న పార్టీతో అంటకాగుతూ జంపింగ్ జలాని ఆలోచనలు చేస్తున్నారాయన. అందుకే పాయల్ తీరుపై విమర్శల జడివాన కురుస్తుంది. ప్రజలకు సేవ చేయకుండా బీజేపీలోనే ఉంటూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు నటిస్తున్న పాయల్ శంకర్పై ఆదిలాబాద్ నియోజకవర్గంలోని హస్తం క్యాడర్ అంతా మండిపడుతున్నారట. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పాయల్ డ్రామాలను కడిగి పారేశారు. పాయల్ శంకర్ సికండి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న నియోజకవర్గంలో పైసా పని జరగలేదు. ఎప్పుడు హైదరాబాద్లో తిష్ట వేయడం, మంత్రుల పేషీల చుట్టూ చక్కర్లు కొట్టడం, సీఎంతో దిగిన ఓ ఫోటోను అడ్డం పెట్టుకొని సీఎం మావాడే, మంత్రులు తమవాళ్లే అని
పాయల్ చెప్పుకుంటూ సెకండరీ రాజకీయాలు చేస్తున్నాడని కేఎస్ఆర్ విమర్శించారు. అంతగా ఆయనకు కాంగ్రెస్లో చేరాలని ఉంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పారు. రిజైన్ చేస్తే గానీ ఆయన కాంగ్రెస్లో తీసుకుంటారో, ఒకవేళ తీసుకుంటే టికెట్ ఇస్తారా, ఒకవేళ ఇచ్చినా గెలుస్తారా అంటే 100% తప్పకుండా ప్రజలకు ఆయనకు మూతోడ్ జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి పాయల్ ఎన్నికల్లో నిలబడితే పరాజయం పాలు కాక తప్పదన్న వాదన చాలా బలంగా వినబడుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రజల నుండి పాయల్పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పొద్దుగల లేస్తే సీఎం గారు మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఫోటోని కూడా చూపించి, నాకు సీఎం ఇంత దగ్గర, నాకు ఈ మినిస్టర్ ఇంత దగ్గర. నీలాగా షికండి పొలిటీషియన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. ఒక మాట మీద ఉండు, అయితే అటుండు, అయితే ఇటుండు, రా బరాబర్ బీజేపీకి రాజీనామా చేయి, బై ఎలక్షన్లో గెలు. నువ్వు షికండి కాకపోతే పాయల్ శంకర్ రాజీనామా చేయి, గెలువు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు. ఎన్నికల కంటే ముందు సీసీఐని తెరిపిస్తానని వాగ్దానం ఇచ్చిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆ తర్వాత దాటవేత ధోరణికి వచ్చారు. అందుకే సీసీఐ పాపం ముమ్మాటికి పాయల్ శంకర్దేనని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐని తక్కువ కింద అమ్ముతుంటే ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. పాయల్ శంకర్ ఒక చేటరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆఫీసు విషయంలో సొంత పార్టీనే మోసం చేసిన గనుడని ఆయన తేల్చి చెప్పారు. సొంత పార్టీ ఎంపీ ఎదుగుదల కూడా అడ్డుపడుతున్నాడని ఆయన ధ్వజమెత్తారు. తన హెలికాప్టర్ సోకుతో ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రులను ఇబ్బందులు పెట్టిన చరిత్ర పాయల్కే దక్కుతుందని కేఎస్ఆర్ నిప్పులు చెరిగారు. ఆయన ఒక రాజకీయ వ్యభిచారని కేఎస్ఆర్ ఫైర్ అయ్యారు. మైనింగ్ మాఫియా, భూ కబ్జా, బెదిరింపులతో దాదాపుగా 485 కోట్ల రూపాయలు పాయల్ అక్రమంగా సంపాదించారంటూ మండిపడ్డారు. ఈ అక్రమాలపై త్వరలోనే ఎంక్వైరీ జరుగుతుందన్నారు. కాగజ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోళ్లు చేపడుతుందని కేఎస్ఆర్ భరోసానిచ్చారు. సీసీఐ పాపం నీదేనని, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయినా ఒక దద్దమ్మ ఎమ్మెల్యేని ముక్కు భూమికి రాయి, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని గలు, గాంధీ భవన్ దగ్గర మా రాష్ట్ర అధ్యక్షుని గలు, ముక్కు భూమికి రాయి. అప్పుడు నిన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా తీసుకోరా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ షికండిలాగా నాకు వాళ్ళ దగ్గర, నాకు సీఎం దగ్గర మర్యాదపూర్వకంగా ఒక వేదికను పంచుకుంటే ఆగర్భ శత్రువైనా కూడా సరేలే బహిరంగంగా ఉన్నాం కదా అని ఒక మాట ఫలానోళ్ళు మంచోళ్ళే అని అనవచ్చు. దాన్ని నువ్వు తీసుకొని సొంత పైరవీల కోసం వాడుకుంటున్నావు, అధికారుల్ని భయభ్రాంతులకు చేయడానికి వాడుకుంటున్నావు. చెప్పు అధికారులందరికీ, పాయల్ శంకర్ షికండి ఎమ్మెల్యే బీజేపీలో గెలిచిండు, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు మావోళ్ళే అంటాడు. బీజేపీలో గెలిచినోడు కాంగ్రెస్ సీఎం మావోడే అంటాడు. బీజేపీలో గెలిచిన షికండి ఎమ్మెల్యే మినిస్టర్లు నావోళ్ళే అంటారు. అసలు నువ్వు బీజేపీనివా, కాంగ్రెస్తోనివా, లేదా షికండివా? చెప్పు. ఆదిలాబాదు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సమాధానం చెప్పు. హెలికాప్టర్ సోకులతోని మంత్రుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. కాళ్ళు మొక్కి మంత్రితోని వివరణ తెప్పించుకున్నటువంటి షికండి ఎమ్మెల్యే నువ్వు. సిగ్గు తెచ్చుకో పాయల్ శంకర్. రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు నువ్వు బీజేపీలో ఉన్నావా? మరి కాంగ్రెస్ మంత్రుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని మావోడని ఎందుకంటున్నావు? రాజకీయ వ్యభిచారం చేయకు పాయల్ శంకర్. ఒక్క పార్టీ లైన్ మీద ఉండు. నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ.
బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. ఎప్పుడు కావాలనో అస్త్రం అప్పుడు బయటకు తీస్తాం. నీ బండారం భాగోతం బయట పెడతాం. రాజకీయ వ్యభిచారం మానుకో, ఒక్క లైన్ మీద ఉండు. అటు కాకుండా ఇటు కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నిన్ను షికండి ఎమ్మెల్యే, రాజకీయ వ్యభిచారం చేసే ఎమ్మెల్యే అంటున్నారు. సిగ్గు తెచ్చుకో. అటు బీజేపీ వాళ్ళు కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు. అటు ఇటు కాకుండా పోతావు పాయల్ శంకర్. బీజేపీ నేతల డ్రామాలపై డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ భగ్గుమన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మరోవైపు గందరగోళ పరిస్థితుల కారణంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందన్న అనుమానంతో కోఆప్షన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు తాను ప్రకటించినట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు బీజేపీ. కేవలం ప్రజలను మోసం చేసి, దగా చేసి, మాయ మాటలు చెప్పి, కేవలం జయ శ్రీరామ్ అనేటువంటి నినాదంతో సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పబ్బం గడుపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. మనం అందరం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం కానీ ఏ విధంగా దగా చేస్తుందో, ఏ విధంగా మోసం చేస్తూ ఉందో, ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుంటపడ్డదో, ఏ విధంగా డాలర్ విలువ రోజు రోజు పెరుగుతూ ఉందో మనమందరం చూస్తూ ఉన్నాం. నిత్యావసర వస్తువుల ధరలు, ఈ విధంగా చెప్తే ఎన్నో అంశాలు. కనీసం ఈ 12 సంవత్సరాలలో ఆదిలాబాద్ జిల్లాకు కనీసం 12 పైసలు కూడా కేటాయించినటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు. మరి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉంటారు, గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు పాయల్ శంకర్ గారు. మరి అదేవిధంగా బీజేపీ ఎంపీ గారు మరి ఏం చేసారు ఈ 12 సంవత్సరాలలో? ఇప్పుడు ఉన్నటువంటి 2.5 సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో ఒక్కసారి కూడా గమనించాలనేసి మా పాత్రికేయుల మిత్రుల ద్వారా ఈ ప్రజానికానికి, ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. మనమందరం ఆలోచించాలా. ఒక కౌన్సిలర్ని తీసుకొచ్చి, అంటే వాళ్లకు సంబంధించిన ఒక కౌన్సిలర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని అధికారి లేని పక్షంలో వాళ్ళు ఎలక్షన్స్ చేసుకున్నారు. ఇది మీరు మీడియా మిత్రులకు దయచేసి మీరు గమనించగలరా అన్న? ఎందుకంటే యాక్ట్ ప్రకారము మీకు తెలిసినంతగా మాకు తెలియకపోవచ్చు, కానీ నేనంటే ఒక చైర్పర్సన్గా నా చైర్లో ఒక కౌన్సిలర్ సభ్యుల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఎలక్షన్స్ చేసుకున్నారు. దీన్ని మీరు వాళ్ళని ప్రశ్నించాలి తప్పకుండా. ఎందుకంటే చైర్మన్ లేకుండా ఎలక్షన్ చేసుకోవడం అనేది ఎప్పుడు అది అత్యవసర సమావేశంలో మాత్రమే, అది ఎమర్జెన్సీ కింద వస్తుంది. అది వితౌట్ మై పర్మిషన్, అది కూడా నేను పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చేసుకునే హక్కు ఉంటుంది. అది కూడా వితౌట్ మై పర్మిషన్ వాళ్ళు కేవలం ఒక కౌన్సిలర్ సభ్యురాలని కూర్చోబెట్టుకుని, అది కూడా వాళ్ళ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి మరి గౌరవ సభ్యులు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, సీనియర్, అలాగే సీనియర్ అయినటువంటి ఎంపీ గారు కూడా ఉన్నారు. మరి మీరు వాళ్ళని ప్రశ్నించాలన్న తప్పకుండా. ఎందుకంటే ఒక చైర్ని అవమానపరిచినట్టే కదా. నేను చైర్మన్గా ఉండి కూడా అక్కడ లాభం లేకుండా కదా అన్న. ఇప్పుడు నేను రద్దు అని ఒకసారి చెప్పినప్పుడు వాయిదా వేసినాం, అక్కడ మేమేం దాన్ని చేయలేదు కదా. వాయిదాని శాంతియుతంగా జరగాలన్నట్టు వాయిదా వేసి వచ్చినాం. నేను ఒక్కసారి వాయిదా అన్న తర్వాత కమిషనర్ గారు లేకుండా, ఆఫీసర్స్ లేకుండా, కేవలం ఒక పార్టీ కోసమే ఒక కౌన్సిల్ అనేది ఏర్పడదు కదన్న. మీరు కూడా ప్రశ్నించాలి. ఒక కౌన్సిల్ అనేది అన్ని పార్టీలకు అతీతంగా ఏర్పరిచిన ఒక సభ. ఆ సభలో కేవలం ఒక బీజేపీ పార్టీ మాత్రమే పెట్టుకొని సభ నిర్వర్తిస్తే ఇంకా మేమెందుకన్నా మరి? పాయల అరాచకాలను ఎండగట్టడమే టార్గెట్గా ఆదిలాబాద్లోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో తాజాగా ఈ మీటింగ్ను నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ శ్రేణులు ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు.
అటు ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కిజర్ పాషా, డీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు చరణ్ గౌడ్, జీషాన్, అన్నపూర్ణ, స్వాతి, నర్మద, మాజీ కౌన్సిలర్ బండారి సతీష్, కావేటి జ్యోతి, రషీద్, మంచాల మల్లయ్య, బోర్ల శంకరయ్య, రామ్కుమార్, రాజ్ మహమ్మద్ తదితరులు కూడా ఈ మీటింగ్కు హాజరయ్యారు. ఆదిలాబాద్లో పాయల్ శంకర్ అరాచకాలను సహించేది లేదని వారు తేల్చి చెప్పారు. ప్రజల తరపున ఆయన్ను నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.